అఖిల భారత అవయవదాతల సంఘం ఆధ్వర్యంలో విజయనగరంలో జిల్లాలోని పలు జూనియర్ కళాశాలల విద్యార్థులకు శరీర అవయవ దానం గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మరణించిన తర్వాత జీవించాలంటే అవయవ దానం చేసేందుకు ముందుకు రావాలని ఆ సంఘం ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శినగం శివాజీ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఒక సామాజిక బాధ్యతగా శరీర అవయవ దానం చేసేందుకు ముందుకు రావాలని శివాజీ విజ్ఞప్తి చేశారు. మరణించిన తర్వాత ఆ శరీరాన్ని వృధాగా మట్టిపాలు లేదా అగ్గిపాలు చేయకుండా మనం అవయవ దానం చేస్తే మరికొంతమందికి ప్రాణాలను కాపాడి మరణించినా జీవించొచ్చని పేర్కొన్నారు. శరీర అవయవదానం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరణించిన జీవిద్దాము అన్న నినాదంతో మరణించిన తర్వాత కూడా మన అవయవాలను అనవసరంగా అగ్నికి ఆహుతి చేయకుండా మట్టిపాలు చేయకుండా మన శరీరంలో ఉన్నటువంటి అవయవాన్ని బ్రెయిన్ డెడ్ అయిన గంటల వ్యవధిలో వాటిని దానం చేస్తే మరి కొంతమంది ప్రాణాలను కాపాడగలుగుతామండి. అదే విధంగా మన బాడీని కూడా శరీరాన్ని మట్టిపాలు చేయకుండా దాన్ని ఏదైనా మెడికల్ కళాశాలకు అందజేస్తే ఆ శరీరం మృతదేహం ద్వారా కొంతమంది ప్రయోగాలు చేసి మరి కొంతమంది భావి భారత డాక్టర్లు తయారవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ శరీరాన్ని చనిపోయిన తర్వాత శరీరాన్ని పాతి పెట్టకుండా లేక అగ్నికి ఆహుతి చేయకుండా ఆ శరీరాన్ని మెడికల్ కళాశాలకు దానం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఉద్యమంలో గత 20 ఏళ్లుగా విశాఖపట్నంకి చెందినటువంటి డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి గారు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆనాటి నుండి నేటి వరకు అలుపెరగకుండా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. ఆంధ్ర తెలంగాణలో ఇప్పటి వరకు సుమారుగా 60,000 మంది ఈ శరీర అవయవదానం చేసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇది ఏ విధంగా శరీర అవయవదానం చేయాలంటే ముందుగా జీవన్ధాన్ అనే ఒక పోర్టల్ ఉందండి. ఆ పోర్టల్ లో మీకు అవయవాలు కావాలన్నా లేదా మీ అవయవదానం చేద్దామన్నా అందులో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా ఆ విధంగా చేయడం రాని పక్షంలో నా నెంబర్ కి 8790824914 ఈ నెంబర్ కి ఎవరైనా కాంటాక్ట్ చేస్తే ఏ విధంగా శరీర అవయవదానం చేయొచ్చో వివరంగా తెలియజేయడం జరుగుతుందండి. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ శరీర అవయవదానం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా విధిగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు మాత్రమే అందజేయాలని మా యొక్క విజ్ఞప్తి అండి. ఈ జీవన్దాన్ పోర్టల్ ద్వారా సుమారు మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 లక్షల మంది శరీర అవయవాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. కానీ దానికి తగ్గట్టుగా ఎక్కడా కూడా అవయవాలు దొరికిన పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మీ మరణానంతరం ఆ అవయవాలను అనవసరంగా వృధాగా అగ్నికి ఆహుతి చేయకుండా మట్టిపాలు చేయకుండా అవయవదానం చేస్తారని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అలాగే మన ఇండియా మొత్తం మీద 145 కోట్ల జనాభా ఉంటే కేవలం 0.1% మాత్రమే శరీర అవయవదానానికి వస్తున్నారు. అదే విదేశాల్లో అయితే 20 కోట్లు 30 కోట్లు ఉన్నటువంటి జనాభా కలిగిన చిన్న చిన్న దేశాల్లో 30 నుంచి 40% మంది శరీర అవయవదానం చేస్తున్నారు. అంటే మన ఇండియాలో 145 కోట్లు ఉన్న సరైన అవగాహన లేక ప్రజల్లో అవగాహన లేక ఆచారాల పేరుతో ఈ శరీరాన్ని అనవసరంగా వృధాగా సాంప్రదాయాల పేరుతో వృధా చేస్తున్నందువల్ల ఎవరు కూడా శరీర అవయవదానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.